నమస్కారం. స్వతంత్ర టీవీ డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. వార్తల వెనుక వాస్తవాలు, విశ్లేషణలు అందించడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు ద షో. సార్ థ్యాంక్ యూ. తాజా వార్తాంశాలపై కోటేశ్వరరావు గారిని అనాలిసిస్ అడగడానికి ముందుగా ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. రైట్, ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పైనీర్ పేపర్ ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. 5 killed in ట్రక్ ఆటో కొల్యూషన్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ట్రక్ ఆటో యాక్సిడెంట్కి సంబంధించిన హెడ్లైన్ అనుకోవచ్చు ఇది. అందులో 5 members చనిపోయారని కూడా ఇక్కడ హెడ్లైన్ మనకు క్లియర్గా తెలుస్తుంది. నో ఎండ్ టు స్టేల్మేట్, లోక్సభ పాసెస్ 2 more bills వితౌట్ డిబేట్, అపోజిషన్ డిమాండ్ షా ప్రజెన్స్ అంటూ కూడా ఇక్కడ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్స్పిడైట్ మెట్రో రైల్ వర్క్స్, సీఎం ఆర్డర్స్ అఫీషియల్స్ టు ఇనిషియేట్ టెండర్ ప్రాసెస్ అంటూ కూడా సో మెట్రో రైల్కి సంబంధించిన న్యూస్ అయితే చూసుకోవచ్చు. మెట్రో రైల్కి సంబంధించిన వర్క్స్కి సంబంధించి అఫీషియల్స్ అధికారులకి దిశానిర్దేశం చేయడం జరిగింది సీఎం రేవంత్. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. యుఎస్ కోర్ట్ డిస్మిసెస్ క్రిమినల్ కేస్ అగెన్స్ట్ అదానీ అంటూ కూడా సో అదానీ మీద కేస్ ఫైల్ అయింది. దానికి సంబంధించి యుఎస్ కోర్టు డిస్మిస్ చేసింది ఆ క్రిమినల్ కేసుని అంటూ కూడా సో ఇక్కడ మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మై నేమ్ డిలీటెడ్ ఫ్రమ్ ఎలక్టోరల్ రోల్స్ అంటూ కూడా ఇక్కడ ప్రకాష్ రాజ్ ఆరోపించడం జరిగింది. సో ఆ హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. సెలబ్రేట్ 1 day వితౌట్ హానర్ అండ్ ప్రైడ్, మోడీ ఆర్గ్యూస్ పీపుల్ టు టేక్ ప్లేజ్ ఫర్ డెవలప్డ్ ఇండియా అంటూ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. ఎలక్టరేట్ మే స్ట్రింగ్ బై ఓవర్ 73 lakh ఆఫ్టర్ ఎస్ఐఆర్ అంటూ కూడా ఎస్ఐఆర్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు. నీడ్ పబ్లిక్ ఆడిట్ అండ్ ల్యాండ్ అలొకేషన్స్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఇది ది పైనీర్ పేపర్ రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణప్రసాద్ గారు రాయడం జరిగింది. చాలా క్లుప్తంగా క్లియర్గా రాశారనేది అయితే అర్థమవుతుంది ఇక్కడ చూసుకుంటే. సో ఇవి ది పైనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ స్కాముల ఫ్యామిలీ, ప్రజాపాలన కాదిది కుటుంబ పాలన అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. భూములపై వాలిన భూతాలు అంటూ కూడా సో ఇక్కడ కేటీఆర్ ఆరోపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. హకీంపేట పారిశ్రామిక పార్కుపై బిగ్ షాడో, నిన్న వంట మనిషి నేడు 100 కోట్లకు అధిపతి అంటూ కూడా సో హకీంపేట పారిశ్రామిక పార్కుకి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 500 కోట్ల భూమి హాంఫర్ట్, ఆర్టీసీ క్రాస్ రోడ్లోని విలువైన స్థలంపై పెద్దల కన్ను అంటూ కూడా సో ఇక్కడ ల్యాండ్కి సంబంధించి కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. పార్టీ ప్రముఖులపై ముఖ్య నేత బూతులు, కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ కూడా ఇక్కడ పోచారం వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మూసీపై ఏ మార్పు, ప్రజాగ్రహంతో డిజైన్ మార్పు చేశామని ఎంఆర్డీసీ కొత్త రాగం అంటూ కూడా నష్టాన్ని తగ్గిస్తామంటున్న అధికారులు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట మూసీకి సంబంధించింది. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ నమస్తే తెలంగాణలోని పేపర్లోవి. సో వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక్కడ ఫస్టే వెలుగులో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. హైదరాబాద్లో ట్రంప్ టవర్స్, 2 టవర్లు 65 అంతస్తులు, సౌత్ ఇండియాలో ఇది పెద్ద బిల్డింగ్స్ అంటూ కూడా సో 2000 కోట్లతో నిర్మాణాలు 2031లోగా పూర్తి అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి, ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట రూట్లో వెంటనే టెండర్లు పిలవాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. పరిష్కారం చూపరు పక్కన పెట్టుడే, ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారుల పనితీరు మారట్లే, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన మొత్తం అప్లికేషన్లు 9.15 లక్షలు, పరిష్కారం మాత్రం 5% అని కూడా ఇక్కడ సో చూసుకోవచ్చు. రెవెన్యూకి సంబంధించిన భూభారత్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట.
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 5గురు కూలీలు దుర్మరణం అంటూ కూడా చాలా బాధాకరమైన న్యూస్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. పల్లెకు అయిన పట్నం ఓట్లు గ్రామాల్లో మ్యాపింగ్ చేసుకోవడంతో సిటీలో తగ్గినాయి అంటూ కూడా పర్మనెంట్ షిఫ్టెడ్ కింద 45.18 లక్షల ఓట్ల గాయబ్ అంటూ కూడా ఇక్కడైతే ఎస్ఐఆర్కి సంబంధించిన హెడ్లైన్ మళ్ళీ మనం చూసుకోవచ్చు. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే, ఈ నెల 18 నుంచి ఆంక్షలు, ఏడాదిన్నర పాటు అమలు అంటూ కూడా కేబీఆర్ పార్క్కి సంబంధించిన అక్కడ నడిచే వాహనదారులకు సంబంధించిన ఒక న్యూస్ అయితే అనుకోవచ్చు ఇది. సో ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశలో ఫస్ట్ హెడ్లైనే కొత్త పింఛన్లు పాత రూల్స్, అర్హత ప్రమాణాల్లో మార్పు లేదు, ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా అందరూ ఇది గమనించాల్సిన న్యూస్ అనుకోవచ్చు. ఎవరైతే కొత్త పింఛన్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ నెల 31 వరకు అయితే అవకాశం ఉంది, వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. అక్షరాల ఓట్ల తొలగింపులో షేర్లింగంపల్లి టాప్ అంటూ కూడా సో 3 లక్షలు, అక్షరాల 3 లక్షలని కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏకంగా 3,29,828 ఓట్లు గల్లంతంటూ కూడా షేర్లింగంపల్లికి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. రహదారి రక్తసిక్తం, 2 ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. జహీరాబాద్లో ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్, కోహిర్ సమీపంలో అతివేగంతో 3 కార్లు ఢీ, ప్రమాదాలపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం యాక్సిడెంట్స్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. షామిస్ రాహుల్ రన్ అంటూ కూడా సో పార్లమెంటులో వెలుపల ఆందోళన నిర్వహిస్తున్న ఇండియా ఎన్డీఏ కూటమి నేతలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. బుద్వెల్లో భూమాయ, ఓ లేఅవుట్లో పేదల ప్లాట్లు మాయమంటూ కూడా జిహెచ్ఎంసీ ఖజానాకు 100 కోట్ల నష్టం అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సేమ్ హెడ్లైన్ ప్రీవియస్ పేపర్లో ఆల్రెడీ చూస్తాం. పాత బస్తీ మెట్రోపై ఫోకస్ అంటూ కూడా సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ దిశ పేపర్లో కనుక చూసుకుంటే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆక్వాకు వరం, యూనిట్ విద్యుత్కు 1.50కే అర్హులైన రైతులందరికీ వర్తింపు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే ఆక్వాకి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వ ఆంక్షలు ఎత్తివేత, ఆక్వా నాన్ ఆక్వా జోన్లు 10 ఎకరాల పరిమితితో సంధానం లేకుండా అమలు అంటూ కూడా సంబంధం లేకుండా అమలు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఆక్వాకి సంబంధించింది 10.7% వృద్ధి అంటూ కూడా ఇక్కడ 2025-26 రెండో త్రైమాసికంలో నమోదు, 2 ఏళ్ల జాతీయ సగటు కంటే మనదే ఎక్కువ అంటూ కూడా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఆ బైనింగ్ డాన్కు అడ్డెవరు, గనుల లీజు ఓ చోట, తవ్వేది మరో చోట అంటూ కూడా అక్రమంగా తీసిన రాయి రాచబాటలో మార్కెట్కు అంటూ కూడా దీనికోసం రాయల్టీ బిల్లులు దుర్వినియోగం అని కూడా ముఖ్య నేత భాగోతం అని కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇంజనీరింగ్లో ఏఐకే జై, కోర్ కంటే ఏఐఎంఎల్కే డిమాండ్ అంటూ కూడా సో హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సోషల్ మీడియాలో జాగ్రత్త అంటూ కూడా కూటమి శ్రేణుల ముసుగులో గొడ్డలి పార్టీ అరాచకం అంటూ కూడా సో ఈ సోషల్ మీడియాకి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకో బాధాకరమైన హెడ్లైన్ చూసుకుంటే బడికి వెళ్ళాలంటే వాగు దాటాల్సిందే, మన్యం కంటుగూడలో విద్యార్థులకు తప్పని అవస్థలు, నడుం లోతు నీళ్లలో ప్రమాదకర స్థితిలో రాకపోకలు అంటూ కూడా సో ఇక్కడ స్కూల్ పిల్లలకి సంబంధించింది ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. వాళ్ళు పడుతున్న బాధలకు సంబంధించింది, వాటర్ వల్ల వాళ్ళు పడుతున్న బాధలకు సంబంధించింది సో ఆ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతిలో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో ఫస్ట్ హెడ్లైనే చూసుకుంటే ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకుల, భారతి సిమెంట్స్ను అడ్డుకోవద్దు, హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. భారతి సిమెంట్స్ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోకూడదు, శాంతి భద్రతలను ప్రజాస్వామ్యాన్ని కాపాడటం పోలీసుల చట్టబద్ధ బాధ్యత, తీర్పులో స్పష్టం చేసిన న్యాయస్థానం అంటూ కూడా ఇక్కడ భారతి సిమెంట్స్కి సంబంధించిన
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక హెడ్లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అమెరికాలో అదానీలపై కేసు కొట్టివేత, 2 ఏళ్ల క్రితం ఆరోపణలు వెలుగులోకి అంటూ కూడా ప్రీవియస్లో కూడా మనం ఈ న్యూస్ చూసాం. ఆగని వాయిదాల పర్వం, విపక్షాల తీరుపై ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అసంతృప్తి, జార్ఖండ్ ఘటనపై పరస్పర ఆరోపణలతో ఉద్రిక్త వాతావరణం, పార్లమెంటు ప్రాంగణంలో అధికార విపక్ష కూటముల పోటాపోటీ నిరసనలు అంటూ కూడా పార్లమెంటు వాయిదాల పర్వానికి సంబంధించిన హెడ్లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. పంచదార్లలో మైనింగ్ నిలిపివేయాలి, మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలి అంటూ కూడా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే మనం బలూచిస్తాన్ స్వాతంత్ర ప్రకటన, పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి బలోచ్ జాతీయవాదుల గట్టి ఎదురుదెబ్బ. ఆగస్టు 11ను స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించుకొని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమకారులు, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఇంటర్నెట్ బంద్ చేసిన పాకిస్తాన్ సైన్యం, దీని వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తుల హస్తం ఎంతవరకు ఉంది, చైనా పాక్ కారిడార్పై దీని ఇంపాక్ట్ ఏంటి, ఈ వివరాలను కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ముందుగా సార్, బలోచ్ జాతీయవాదులు ఆగస్టు 11, 1947 నాటి తమ స్వతంత్ర ప్రతిపత్తిని ఆధారంగా చేసుకొని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రకటించుకున్నారు కదా. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ స్వయం ప్రకటిత ప్రభుత్వానికి ఎలాంటి గుర్తింపు లేదా ప్రాధాన్యత ఉంటుందంటారు? గతంలో కూడా బలూచిస్తాన్, ప్రత్యేక బలూచిస్తాన్ కోసం ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు లేదా సాయుధ చర్యలకు పాల్పడుతున్నటువంటి దళాలు కూడా ఇదే విధమైనటువంటి ప్రకటనలు చేశాయి. ఏమిటి ఇది? ఆగస్టు 11వ తారీఖు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, 1947లో బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తైనటువంటి సందర్భంగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగలు లేదా అక్కడ ఉన్నటువంటి మన గతంలో మన హైదరాబాద్ సంస్థానం లేకపోతే ఇతర సంస్థానాలు మాదిరి అది కూడా ఒక సంస్థానం కింద 2-3 సంస్థానాల కింద ఉన్నటువంటి ప్రాంతం. వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. అదేవిధంగా మన చరిత్రను చూసినట్లయితే కాశ్మీరు మహారాజు కూడా స్వాతంత్రం ప్రకటించుకున్నటువంటిది మనం చూసాం. అదేవిధంగా బెలూచిస్తాన్లో ఉన్నటువంటి సంస్థానం కూడా స్వాతంత్రం ప్రకటించుకున్నారు. అయితే దాన్ని సంస్థానాల విలీన ప్రక్రియ అనేటువంటిది మన దేశంలో ఎట్లా జరిగిందో పాకిస్తాన్లో కూడా ఉన్నటువంటి సంస్థానాలు విలీన ప్రక్రియ అక్కడ జరిగింది. ఆ విలీనం అనేటువంటి దాన్ని బలవంతంగా చేసుకున్నారు. ఇది మేము స్వాతంత్రం ప్రకటించుకున్నామని 1947 నుంచి బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి వేర్పాటువాదులు లేకపోతే బెలూచిస్తాన్ వాదులు పేరేదన్నా పెట్టచ్చు, వాళ్ళు ఆ విధమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ తాము ఖాళీ చేసినటువంటి భారతదేశం కావచ్చు లేదా ఇతర అనేక దేశాల్లో అనేక చిచ్చు పెట్టి వెళ్ళారు. ఎందుకు అంటే, ఎప్పుడైనా భవిష్యత్తులో వాళ్ళకి మళ్ళా ఇంకొక రూపంలో పరోక్షంగా ముఖ్యమైనటువంటి వ్యూహాత్మకంగా అంటే మిలిటరీ రీత్యా కీలకమైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు తిష్ట వేయడానికి అలాంటి సమస్యలను సృష్టించారు. ఉదాహరణకు బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాన్ అనేటువంటిది బెలూచి వివిధ గిరిజనుల తెగలకు చెందినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇది 3 దేశాల్లో ఈ బెలూచిస్తాన్ గా పేర్కొనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి అత్యధిక భాగం పాకిస్తాన్ లో ఉన్నది, ఆ తరువాత ఎక్కువ భాగం ఇరాన్ లో ఉన్నది, ఆ పక్కనే ఈ 2 పాకిస్తాను ఇరాన్ తో సంబంధం ఉన్నటువంటి సరిహద్దు కలిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా కొంత ప్రాంతం ఉన్నది. ఈ మొత్తం ఎట్లాగైతే ఇప్పుడు ఇరాక్, ఇరాను లేదా టర్కీ ప్రాంతాల్లో కర్దు తెగలైతే ఎక్కడైతే నివసిస్తున్నారో కర్దిస్తాన్ అనేటువంటి డిమాండ్ అక్కడ ఉన్నదో, అదేవిధంగా బెలూచిస్తాన్ అనేటువంటి దాన్ని కూడా ఈ 3 ప్రాంతాల్లో 3 దేశాల్లో కూడా ఆ విధమైనటువంటి ఆందోళనలు జరిగాయి. అయితే ఒకసారి విలీనం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదుల్ని అణిచివేసింది. దాదాపు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్ సాయుధులు తిరుగుబాట్లు చేయటము లేకపోతే కొన్ని దాడులు చేయటము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ
తమ ఉనికిని చాటుకుంటున్నారు తప్ప అక్కడ ఒక ప్రజా ఉద్యమంగా కానీ లేకపోతే మొత్తంగా ఆ బెలూచిస్తాన్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. అందుకని ఇలా ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించుకున్నప్పటికీ వాటిని అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి కానీ లేదా మరొక దేశం కానీ ఇంతవరకు గుర్తించినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ఇది ఇట్లాంటి ప్రాంతాలు అంటే స్వాతంత్రం ప్రకటించుకున్నటువంటి ప్రాంతాలు లేదా ప్రవాస ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి శక్తులు ఇవన్నీ కూడా చాలా దేశాల్లో ఉన్నాయి. కానీ అవేవి కూడా ఉనికిని కోల్పోలేదు, ఉనికిని కోల్పోయాయి. ఇప్పుడు ఈ మనం ఇరాన్ లో ఏదైతే బెలూచిస్తాన్ ప్రాంతం అనేది ఉందో మనం రోజు నిరంతరం మాట్లాడుకునేటువంటి హార్ముజ్ జంక్షన్ దగ్గరలో ఆ ప్రాంతం కూడా ఉంటుంది. కీలకమైనటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా అంటే అటు ఇరాన్ ని దెబ్బతీయడానికి, ఆఫ్ఘనిస్తాన్ ని దెబ్బతీయడానికి, పాకిస్తాను తద్వారా భారత్ చైనాలను దెబ్బతీయడానికి కూడా ఈ బలూచిస్తాన్ అనేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తర్వాత అమెరికాను కూడా దాని మీద జోక్యం చేసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ అనేక ఆందోళనలు పదే పదే తలెత్తడానికి కారణం కూడా అదే. ఉదాహరణకు మన దేశం మన అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటున్నది అనేటువంటిది మనం నిరంతరం చేస్తున్నటువంటి విమర్శ. అదే విధంగా బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి తిరుగుబాటుదారులను తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ సర్కార్ ప్రోత్సహిస్తున్నది అనేటువంటి ఆరోపణ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా చేస్తున్నది. సరే, ఇవన్నీ ఇంకోటి ఇక్కడ కూడా మనం చూసుకుంటే బలూచిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై భారత్ గతంలోనే మాట్లాడింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం బలోచ్ ఉద్యమం పట్ల ఎలాంటి విదేశాంగ విధానాన్ని అవలంబించాలి అంటారు మీరు? ఏదైనా మన దేశం మన ప్రయోజనాల కోసం మనం ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడంలో తప్పులేదు, అనుసరించాలి. కానీ మరొక దేశ అంతర్గత విషయాల్లో గనక అంటే అంతర్జాతీయ సమాజం గుర్తింపు లేనటువంటి అంశాల్లో గనక మనం గనక జోక్యం చేసుకున్నట్లయితే మన దేశంలో కూడా మరి మిగతా దేశాలు జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇప్పుడు మనం మన దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపించి లేకపోతే ఉగ్రవాద చర్యలతోటి ఏ విధమైనటువంటి జోక్యం చేసుకొని మనకి తలనొప్పిగా మారిందని మనం చెప్తున్నాము. అదే విధంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి తలనొప్పి కలిగించే విధంగా బెలూచిస్తాన్ లో అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులు లేకపోతే సాయుధ శక్తుల్ని భారత్ కూడా ప్రోత్సహిస్తున్నదనేటువంటి విమర్శలు చేస్తున్నారు. అందుకని ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వారు ఆ విధంగా చేసేట్లయితే అంతిమంగా జరిగేది ఏమిటంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు ఉదాహరణకు కాశ్మీర్ లో పాకిస్తాన్ జరుపుతున్నటువంటి ఉగ్రవాదం వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? సామాన్యులే ఇబ్బంది పడుతున్నారు. బెలూచిస్తాన్ లో కూడా సామాన్యులే ఇబ్బంది పడుతున్నారు. లేదా అక్కడ అణచివేత ఇట్లాంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నమాట వాస్తవం, కాదనట్లేదు. కానీ వాటన్నింటికి కూడా ప్రపంచవ్యాప్తమైనటువంటి గుర్తింపు లేదు, ఆరోపణల కిందనే కొట్టివేస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే గతంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినట్టుగా బెలూచిస్తాన్ కూడా ఇప్పుడు విడిపోతుందా అనేటువంటిది కూడా కొంత చర్చ ఉంది. గతంలో చూసాం మనం మన ఉగ్రవాదులు పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడుల సందర్భాల్లో మన దేశ మాధ్యమాల్లో లేదా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మనం బలూచిస్తాన్ కి మద్దతు ఇచ్చి బలూచిస్తాన్ ని పాకిస్తాన్ నుంచి విడగొట్టాలి, అక్కడ స్వాతంత్రోద్యమానికి మనం మద్దతు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం సాగింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లయితే దాని ఫలితాలు మనకు కూడా వస్తాయి. మనం బంతిని ఎంత గట్టిగా విసిరి కొడితే ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు కూడా బంతిని అంతే విధంగా మన మీద విసిరేటువంటి అవకాశం ఉంది. అందుకని అంతర్జాతీయ వేదికల మీద అభిప్రాయాలు చెప్పడం వేరు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వేరు అనేది ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇప్పుడు మనం సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే ఈరోజు తెలంగాణలో టెసరాక్ట్ భూముల దుమారం. మహేశ్వరం రావిర్యాలలో 5 ఎకరాల భూ కేటాయింపులపై తెలంగాణ రాజకీయాల్లో ముదురుతున్న ల్యాండ్ వార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి చైర్మన్ గా ఉన్న కంపెనీకి 100 కోట్ల ప్రజా ఆస్తిని 7 కోట్లకే కట్టబెట్టారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. స్టార్టప్ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా జరిగిందంటున్న మంత్రి శ్రీధర్ బాబు. ఇది నిజంగానే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కుంభకోణమా లేక ప్రతిపక్షాల మైండ్ గేమా అంటూ కూడా మనం న్యూస్ చూసాం. సార్, ఇక్కడ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు నేరుగా ముఖ్యమంత్రి సోదరులను, వారి వ్యాపారాలను టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి క్లీన్ గవర్నెన్స్ ఇమేజ్ ను దెబ్బతీయడంలో సక్సెస్ అవుతున్నాయని భావిస్తున్నారా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ అనుయాయులకి లేదా తమ కుటుంబ సభ్యులకి బినామీల పేరుతోటో లేదా మరొక పేరుతోటి భూముల్ని, విలువైనటువంటి ఆస్తుల్ని కట్టబెట్టింది అనేటువంటి విమర్శలని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు అటువంటి అవకాశం బీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి సోదరులకు ఇచ్చారని చెప్తున్నటువంటి 5 ఎకరాల పారిశ్రామిక సంస్థ భూమి, తెలంగాణ పారిశ్రామిక సంస్థ భూమి విషయంలో నిన్న కేటీఆర్ నిర్దిష్టంగా దీనికి అసలు ఊరు పేరు లేదు, ఈ కంపెనీకి ఎక్కడో పటాన్ చెరువులో ఒక ఇంటి పేరుతోటి అడ్రస్ ఉంది, ఆ ఇంట్లో అటువంటి కంపెనీ లేదు, లేదా ఆ కంపెనీ కార్యకలాపాలను చూసినప్పుడు, గత ఏడాది కార్యకలాపాలను చూసినప్పుడు ఏ విధమైనటువంటి ఉద్యోగులు కానీ లేదా వాళ్ళకి వేతనాలు చెల్లింపు ఇటువంటి అంశాలు ఏమీ లేవు. అందుకని ఇది ఒక షెల్ కంపెనీ. షెల్ కంపెనీ అంటే సూట్ కేస్ కంపెనీలు అంటారు. సూట్ కేస్ కంపెనీలకి పేర్లు ఉంటాయి, లేకపోతే ప్రభుత్వ నివేదికల్లో కేటాయింపులు ఇట్లాంటివి ఉంటాయి, కానీ వాటికి చిరునామాలు కూడా ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. అటువంటి షెల్ కంపెనీ ఇదని చెప్పేసి కేటీఆర్ తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము భూమి ఇచ్చిన మాట వాస్తవమే అని పరోక్షంగా అంగీకరించింది. అదేవిధంగా వాళ్ళు కూడా మన రేవంత్ రెడ్డి గారి సోదరులు కూడా మేము వేరే పారిశ్రామిక ప్రాంతంలో మేము కొన్ని పరికరాలను తయారు చేస్తున్నాము, వాటిని ఇంకా విస్తృతపరచడానికి ఇక్కడ భూమి తీసుకున్నామని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి పారిశ్రామిక వాడిలో ఆ వస్తువులు అంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటివి లేకపోతే ఇతర వస్తువులను నిజంగా తయారు చేస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళు తయారు చేస్తున్నటువంటి వాటిని తామే తయారు చేస్తున్నట్టు బొకాయిస్తున్నారా లేదా అనేటువంటిది ఇక్కడ అనేక మందికి కలుగుతున్నటువంటి సందేహం. రెండవది, నిన్నటి నుంచి కాంగ్రెస్ ప్రతినిధులు వివిధ చర్చల్లో, టీవీ చర్చల్లో చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము వివిధ వ్యక్తులకి కేటాయించినప్పుడు మేమేమన్నా దాన్ని వివాదం చేశామా, లేదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఏమన్నా రద్దు చేసిందా, అదేవిధంగా రేవంత్ రెడ్డి సోదరులు కానీ లేదా ఇతర కుటుంబ సభ్యులు కానీ వ్యాపారాలు చేయకూడదా, వాళ్ళకి భూములు కేటాయించకూడదా అనేటువంటి ఒక డిఫెన్స్ లో చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే, గతంలో వాళ్ళు కేటాయించుకొని ఇప్పుడు వీళ్ళు కేటాయించుకోవడానికి ఈ 2 పార్టీలకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి, బంధువులకి లేదా ఆశ్రితులకి అక్రమంగా స్థలాలు లేకపోతే విలువైనటువంటి భూములను కట్టబెట్టడానికి జనం ఎవరు అధికారం ఇవ్వలేదు. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు ఆ పేరుతోటి దోచుకోవడానికి వీళ్ళకి ఎవరికి అధికారం ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు కొండలరెడ్డి గారికి కావచ్చు, లేదా ఇతర సోదరులకు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక కంపెనీలకి ఏ ప్రాతిపదికన ఎట్లా ఇచ్చారు ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి జవాబుదారీగా ఆ వివరాలన్నీ వెల్లడించాలి. ఆ కంపెనీ వాళ్ళ స్టార్టప్ కంపెనీ అని చెప్తున్నారు. ఆ స్టార్టప్ కంపెనీ ఇప్పటి వరకు ఏం చేసింది, లేదా ఆ స్టార్టప్ కంపెనీకి ఇచ్చినటువంటి భూములకి సంబంధించి ఏ విధమైనటువంటి షరతులు విధించారు, ఇట్లాంటివన్నీ కూడా బహిరంగంగా జనానికి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. లేకపోయేట్లయితే రేవంత్ రెడ్డి తన సోదరులకు ఇచ్చినటువంటి భూమి విషయంలో ఏదో మూసిపెడుతున్నారు, దాచిపెడుతున్నారు అని జనం అనుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధులు కొంతమంది ఏమో ఇదంతా ఒకటిదే, గతంలో ఎట్లాగైతే అబద్ధాలు చెప్పారు కేటీఆర్ ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారని కొంతమంది, అసలు ఆ కంపెనీకి లేదా రేవంత్ రెడ్డి సోదరులకు సంబంధం లేదని ఇట్లా పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడటంతో ఇంకా అనుమానాలు పెరిగాయి. అందుకని ఇప్పటికైనా అదేమి రహస్యం కాదు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వం దగ్గర వివరాలన్నీ ఉంటాయి, లేదా ప్రతిపక్షం ఆరోపించినట్టుగా ఆ వివరాలకి ఈ వివరాలకి ఉన్నటువంటి పొంతన ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా జనానికి మీడియాకి స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉన్నది అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఈరోజు మన డిఎన్ఏ లైవ్ షోలో పాల్గొని ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా చక్కని విశ్లేషణలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన విశ్లేషణను మా ప్రేక్షకులు అందించినందుకు. రేపటి డిఎన్ఏ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.